ఈవీఎం ట్యాంపరింగ్ వాటి గురించి కాదండి, మనకి తెలుసుకునే హక్కు ఉందా లేదా. 3500 బూతుల్లో ఇలా జరిగిందని వాళ్ళు చెప్పిందే. అది ఫస్ట్ ఇమ్మీడియట్ గా అంటే ఆ బూత్ మా రాజమండ్రిలో ఉందని నాకు అనుమానం వస్తుంది. అందుకని వెంటనే ఏమడుగుతాం, ఏమంటే ఆ బూత్ లిస్ట్ ఏదో ఇవ్వండి, ఇస్తే చూసుకుంటాం. ఇంకా వెంటనే మనకు తెలిసిపోతుంది రాజమండ్రిలోనో విజయవాడలో పలానా బూత్లో అయిందంటే ఆ బూత్కి ఎవరిని పంపారు ఏజెంట్లు. ఆ ఏజెంట్లు అడిగితే లేదండి సాయంకాలం 5ంటికి ఎవడలాడి వచ్చేసామన్నా, లేకపోతే లేదు అప్పటికే చాలా మంది ఉన్నారన్నా తెలుస్తుంది. ఎందుకు అది చెప్పడానికి వాళ్ళు ముందుకు రావట్లేదు. ఈవెన్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఒక పెద్ద వెపన్ ఉంది మనకి, దాన్ని ఎప్పుడో వాళ్ళు తీసవతల పారేశారు. కానీ ఎలక్షన్ కమిషన్ కూడా తీసవతల పారేశారనే సంగతి ఇప్పుడే ప్రభాకర్ చెప్తేనే తెలిసింది. ఎలక్షన్ కమిషన్ వాళ్ళు కూడా ఆన్సర్ ఇవ్వట్లేదు. ఇదే పరిస్థితి అయితే అంటే నేను అనేది ఏంటంటే, ఎందుకు ఈ ఎలక్షన్లు గొడవ అంతాను ఎవరిపనాడు చేసుకోవచ్చు. ఎందుకు 365 రోజులు రాజకీయమే తిరిగేవాళ్ళు, మా టైంలో మేమంతా అలాగే తిరిగేవాళ్ళం, ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. దీనికి తిరుగుడికి ఎలక్షన్కి సంబంధం లేదబ్బా, నువ్వు సరదాగా తిరగాలంటే తిరుగు. ఒకటికి శ్రీరామ సరదా ఉంటుంది, ఒకటికి విజయదశమి పందిర్లు వేయిస్తాడు, ఒకటి డ్రామాలు నాటకాలు వేస్తాడు. అలాగే ఇది దీనికి అధికారానికి ఏ సంబంధం లేదు అని ఒక మెసేజ్ కనుక పంపితే బాగానే ఉంటుంది. మీకు ఇది ఏమీ కాకముందే నాకు ఎలక్షన్ పోలింగ్ అయిన 4 రోజులకే నేను మీడియాలో కూడా చెప్పాను. ఒక ఆయన ఫోన్ చేశాడు నాకు రాయలసీమ నుంచి. ఆయన తండ్రి గారు బాగా పెద్ద ఇది ఉంది, నేను పేర్లు చెప్పను. ఆయన కొడుకు ఇతను రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నాడు. అతను చెప్పాడు చాలా ఘోరం జరిగిపోయిందండి అన్నాడు. ఏంటి ఘోరం అన్న, వాళ్ళది ఒక అక్కడంతా కూడా ఏంటంటే కొన్ని ఏరియాలు ఇప్పటికి కూడా రిగ్గింగ్ అవుతుంది. ఎలాగా అక్కడ అసలు ఎలక్షన్ పట్టించుకోరు వాళ్ళు, ఊళ్ళో జనం. ఈ 4 పార్టీల నాయకులు కూర్చుని మా పార్టీ బాగుంది, మా పార్టీకి ఎక్కువ ఉందని ఏదో మాట్లాడుకుని, సరే ఈసారి నువ్వు 500 ఓట్లు వేసుకో, నాకు 300 ఇక వీడికి కాంగ్రెస్ వాడు ఉన్నాడు, వీడికి ఎవరు లేరు కదా, ఇప్పుడు వీడికి 100 అని ఇలా సర్దేసుకుంటారు. వాళ్ళే నొక్కేస్తారు, ఈ వేలు అన్ని వేలు నొక్కేస్తారు. ఏజెంట్లు మంచి పోయినది పెట్టి పంపించేస్తారు. అది పూర్వం ఇలా కొట్టేటప్పుడు ఉండేది, ఈవీఎంలు వచ్చాక చాలా చోట్ల పోయింది. కానీ కొన్ని విలేజెస్లో అంటే ఇది అండర్స్టాండింగ్ కాబట్టి అలా జరుగుతుంది. వీడు ఏం చేశాడంటే మామూలుగా అందరూ రాసుకుంటారుగా, ఎవడెవడికి ఎన్ని వస్తుంది ఆఖరి సంతకం పెట్టినట్టు వీళ్ళు కూడా కాగితం మీద రాసుకున్నారు. కూటమికి 300, వైసీపీకి 250, కాంగ్రెస్కి 100, ఇంకోటి ఇండిపెండెంట్ ఆడి గొడవ చేస్తున్నాడంటే ఆడికి 40, ఇలా వేసి మొత్తం 900తో పోలేనట్టు లెక్క తయారు చేసుకున్నారు. అయిపోయింది. కౌంటింగ్ అప్పుడు ఏజెంట్లు తీసుకొచ్చి ఆ బూత్లో ఎలా పడ్డాయో చెప్పారు. వాడికి 40 వేసిన వాడికి 400, కాంగ్రెస్ 350, కూటమికి 380 ఎంతో మెజార్టీ. అలాగే కాంగ్రెస్కి అలా ఎక్కువ ఏం జరిగిందో తెలియదు కానండి, ఇది మేము దగ్గరుండి మేమే కొట్టుకున్నది మా కళ్ళు అంటుకున్నా ఇదేంటి ఇలా వచ్చేసిందని. చిన్న విలేజ్ కాంగ్రెస్ ఊరేగింపు చేస్తాడు, మళ్ళీ బతికేసాం జిందాబాద్ వచ్చేసింది, చూడు ఎలా వచ్చే ఓట్లు, నేను అవన్నీ మమ్మల్ని ఓటు కూడా అడగలేదని. విలేజ్లో ఉంటాయి కదా ఫిక్షన్, ఆ విలేజ్లో కాంగ్రెస్ వాడు అందరికీ చెప్పాడు, చూడు నాకు ఎన్ని ఇచ్చాడో నా దెబ్బకి మా క్యాండిడేట్ దెబ్బ కదని. ఈ నొక్కించుకున్న దగ్గరలో ఉన్న 4-5 కలిసి ఏంట్రా ఇది ఇలా అయితే మనకి మెయింటైన్ చేయడం ఎందుకు ఈ ఊర్లోనూ, అంతే కదా, ఎవరికి ఏమొస్తాయో తెలియదు. నేను అప్పుడే అట్లా ప్రెస్ మీట్లో చెప్పాను. ఇప్పుడు ఈయన చెప్పిన లెక్కను బట్టి మనకు తెలుస్తుంది ఏంటంటే, మనం నొక్కేది సరిగ్గా వెళ్తుందా లేదా ఇదా అని అనుమానం రావడానికి వీవీప్యాట్లు లెక్కట్టమనేసారు. అంటే ఏదో తేడా ఉందన్నమాట. అయితే లెక్కెట్టుకో, ఇంత ఖర్చు అవుతుందా లెక్కెట్టడానికి, ఆ ఖర్చు అంతా క్యాండిడేట్ భరిస్తే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు లెక్కెట్టుకోవాలి, నిజంగా పేరు అయితే. అలాగే ఈ సీసీ కెమెరాలు ఉన్నాయి, సీసీ కెమెరాలు మొత్తం పెట్టి చూసుకోవాల్సిన వాళ్ళ చూసుకోండి, ఎవరికి కావాలంటే అడిగి పంపిస్తాం. ఏముంది ఇప్పుడు కొడతారు, మెయిల్ పంపిస్తారు, లేకపోతే వాట్సాప్లో పెట్టి పంపిస్తారు. ఒకటికి పంపాలంటే నీకు ఆ బూత్కి 1000 రూపాయలు కట్టాలి. 1000 రూపాయలు కడితే మీ బూత్కి పంపిస్తాం, చూసుకోండి. నువ్వు పంపరు. ఇందాక ఈ వీడియోలు తీయాలన్నారు, సాయంత్రం 5 దాటితే అదేం అసలు ఎవరికి చూపించమంటున్నారు. ఎప్పుడైతే మీరు నేను అది చూపించనండి అంటారో ఖచ్చితంగా మీరు మంచి అయినా ఫెయిర్ అయినా మిమ్మల్ని దొంగనే అనుకుంటారు. మీరు ఫెయిర్ దొంగ కాదా అని మీరు ఎప్పుడైతే చెప్పడానికి ఇష్టపడరో, ఇదిగోనండి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుని ఇక్కడ కూర్చున్నానని ఇలా చెప్పిన పర్స్ లాగా పైన పెట్టేస్తున్నాడు ఏంటంటే, నేను పెట్టుకోవడానికి పోవాను నేను తీను అనగానే అర్థమైపోయింది అందరికీ. ఆయన నిజంగా తీసినా తీయకపోయినా
ఆయన తీయను అనగానే ప్రజలు జోలు పెట్టేసాడు తీరా. మనం ఇప్పుడు తీరా అనడానికి లేదు, ఎందుకంటే పవర్ఫుల్ సీక్రెట్ పోల్, జాగ్రత్త గన్ ఇక్కడ ఉంటుంది. అందుకని కుక్క ఎందుకు మారట్లేదంటే అందుకు మారట్లేదు, బెస్ట్ కట్టేసినందుకు కాదు, ఎందుకు వచ్చింది రిస్క్ అని. మీడియాలో కూడా అందరికీ తెలుసు, వీడు పంపిన వాళ్ళు చూపించరు. విచిత్రమైన ఇక్కడ మనకి మన స్టేట్ లో విచిత్రమైన పరిస్థితి ఏంటంటే డైరెక్ట్ ఫ్రెండ్, ఇండైరెక్ట్ ఫ్రెండ్ ఉంటా. ఇద్దరు ఫ్రెండ్సే, ఒకళ్ళు 45%, ఒకళ్ళు 45% కరెక్ట్ గా ఉన్నాయి. వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకా మిగతా కమ్యూనిస్టులు, కాంగ్రెస్లు వాళ్ళు మాట్లాడుకుంటూ వాళ్ళు ఎవడంటే పక్కన వింటున్నాడా లేదా పరిస్థితి లేదు. పెద్ద పార్టీలు రెండు ఓపెన్ గానే ఉన్నాయి. మొన్నటి దాకా ఎవరికైనా చిన్న అనుమానం ఉంటే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు చెప్పారు కదా, వాళ్ళే చెప్పారు నాకు, మా క్లోజ్ ఫ్రెండ్ జగన్, ఒక రకం ఫ్రెండ్ చంద్రబాబు, అందుకని మేము క్లోజ్ ఫ్రెండ్ వదులుకోవాలి. అది లాంగ్ ఫ్రెండ్షిప్ కొందరు, షార్ట్ ఫ్రెండ్షిప్ కొందరు ఉంటారు. అది తెలుసో కాదో తెలియదు, కానీ ఇది జనరల్ గా ఉన్నటువంటిది తెలిసిపోతుంది. అందుకని ఈ స్టేట్ లో ఎస్ఆర్ గురించి ఎవరు మాట్లాడరు, ఎస్ఐఆర్ ఎవడో ఏం మాట్లాడడం. ఎందుకంటే మాకు వీడు వచ్చిన ఒకటే వాడు వచ్చిన ఒకటే అనే పరిస్థితికి వచ్చేసాం. ఇక్కడ ఏం జరిగేది లేదు, ఏడ్చేది లేదు. ఆంధ్రప్రదేశ్లో ఏదైనా జరుగుతుంది అనుకుంటే ఉత్తిది చూస్తున్నాం కదా. ఏది ఆ వైజాగ్ లో ఏది కొత్తది డేటాబేస్, గూగుల్ది ఏదో ఏంటి ఇన్ని లక్షల కోట్లు వచ్చేస్తున్నాయంటే అనుకున్నాను. తర్వాత చూస్తే తెలిసింది ఏంటంటే ప్రపంచంలో ఏ దేశం వాడు ఒప్పుకోవట్లేదు, అక్కడ తీసుకొని పెట్టారు. పెట్టి వాళ్ళు చెప్పిన ఉద్యోగాలు చెప్పారు, 1,00,000 మందికి డైరెక్ట్ ఉద్యోగం, 1,00,000 మందికి ఇండైరెక్ట్ ఉద్యోగం అని. ఏంట్రా అని చూస్తే కాపీ వాళ్ళు, వడ్రంగులు, ఎలక్ట్రీషియన్లు, వీళ్ళు ఉద్యోగాలు. యాక్చువల్గా పనిచేసేవాళ్ళు 200 మందికి. ఫుల్ ఫ్లెడ్జ్ లో తీసుకొస్తే మొత్తం వాళ్ళు అనుకున్నది 40-50 ఏళ్ల తర్వాత మొత్తం అన్ని దేశాల్లో ఉన్న డేటాబేస్ లో తీసేసి, ఎందుకంటే గెంటేస్తారు బయటికి ఉన్నెవరు అవి అన్ని పట్టుకొచ్చి వైజాగ్లో పెట్టేస్తే 1,200 మంది దాకా పెరగటానికి అవకాశం ఉంటుంది. మీరు ఒకసారి ఏఐలోకి వెళ్ళి చూడండి, నేను ఏఐలో చూసింది. అయితే మరి దాన్ని బ్రహ్మాండంగా చెప్పుకుంటున్నారు. నేనే తెచ్చాను ఇది అని ఒకడంటాడే. జగన్మోహన్ రెడ్డి వచ్చి నా టైంలో అయిన అగ్రిమెంట్ వీళ్ళు క్రెడిట్ చోరీ చేస్తున్నారని. ఈయనేమో చిచ్చి చేతనకేం తెలియదు, అంతా నేనే చేస్తున్నాను ఈయన అంటాడు. ఎవరు చేసినా దీనివల్ల ఏం ఉపయోగం లేదు. ఆ పరిస్థితిలో నడుస్తుంది. కాబట్టి ఈవేళ ఈయన వచ్చి కొంచెం ఏదో ఎంతమంది, నేను ఇందాక నుంచి వాచ్ చేస్తున్నాను, మొదలెట్టినప్పుడు ఉన్నప్పుడు ఉన్న జనం కన్నా ఇప్పుడు ఎక్కువ ఉన్నారు. ఇంకా ఉన్నవాళ్ళు, వచ్చిన వాళ్ళు ఎవరో వెళ్ళిపోలేదు, ఇంకా కొంతమంది వచ్చి జాయిన్ అయ్యారు. ఎంతమంది వచ్చారని కాదు, మొట్టమొదటి ప్రభాకర్ చెప్పాడు, ఇద్దరు కాకుండా 3వ వాడు ఉంటే చెప్తాను నేను. ఇదే ప్రభాకర్కి జనం రావట్లేదు, ఇదేం అక్కర్లేదు, 3 ఉంటే చాలు. ఎందుకంటే ఇది వెళ్తుంది బయటికి. మొత్తానికి మనం అన్యాయం జరిగిందా న్యాయం జరిగిందా అని కాదు, నేను ఇది మొత్తానికి ఒకటే ఎగ్జాంపుల్. నా పర్స్ ఆయన కొట్టేశాడండి, అదిలో జేబులో పెట్టుకున్నాడు అని అంటే నేను జేబు చూపించను అంటున్నాడు. అంతకన్నా ఏం కాదు. దీని మీద పెద్ద కథ అక్కర్లేదు, జేబు చూపించేస్తే అయిపోయింది. ఇలా మాట్లాడడం మీరు చూపిస్తే మీరు చూపించారో లేదో నాకు కాసేపట్లో తెలిసిపోతుంది. ఎవరెవరు ఎంతసేపు చూపించారో. ఎలక్షన్ నిజంగా మీకు చెప్తాడు కదా, మన ఆంధ్రప్రదేశ్ లో మీడియా కనుక అందరూ కలిసి మాట అనుకుంటే, కావాలనుకుంటే పైకెత్తేయగలరు, లేకపోతే సర్వభ్రష్టత్వం చేసేయగలరు. ప్రస్తుతం మీరు ఏమనుకుంటున్నారో ఇంకా మాకు అర్థం అవ్వట్లేదు. అందరూ కలిసి అయితే ఒకటి అనుకోరు, అది మాత్రం గ్యారంటీ.